వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? సో యాక్చువల్గా నిన్న వీడియో పెట్టిన తర్వాత చాలామంది కమెంట్ చేశారు, అక్క మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము, 1 మంత్ నుంచి మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము, మీ హెల్త్ ఎలా ఉందని, మీరు ఎట్లా ప్రిపరేషన్ అంటే ఇంకా ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని చెప్పేసి చాలామంది నిన్న కమెంట్స్ చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ నేను చదువుతాను, కాకపోతే అందరి కామెంట్స్కి రిప్లై ఇచ్చేంత టైం లేదు. నిన్న వీడియోలో నేను చెప్పినట్టుగా నాకున్న కొంచెం టైంలో నేను మెయిన్ సిలబస్ కంప్లీట్ చేయడానికి అయితే నేను కూర్చున్నాను. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా 1 మంతే ఉంది, సిలబస్ కంప్లీట్ అవ్వదు, ఎట్ ఎనీ కాస్ట్ అసలు సిలబస్ కంప్లీట్ అవ్వదు కాబట్టి నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకొని ఉంటారు. కానీ ఇట్స్ నాట్ ద థింగ్ అండి, అది కరెక్ట్ కాదు, అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సీరియస్ ఆస్పిరెంట్కి కేవలం యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ అంటే స్టడీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎంత సీరియస్ ఆస్పిరెంట్ అనేది మీ అందరికీ తెలుసు. అండ్ దాన్ని నేను నిరూపించుకోలేదు అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రూప్ 4 వెరిఫికేషన్కి వెళ్ళొచ్చానని చెప్పాను. మేబీ గ్రూప్ 4 అనేటువంటిది చిన్న జాబే, అది ఎవరికైనా వస్తుంది, నీకు వచ్చింది పెద్ద గొప్పేం కాదు అని చెప్పేసి కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. సో నేను చెప్తున్నాను కదండి, ప్రిలిమ్స్ కూడా నేను పాస్ అయ్యాను. అందరికీ నిరూపించుకోవాల్సిన టైం అంత లేదనమాట, నాకు టైం కూడా లేదు. కాకపోతే పాస్ అయినా కాకపోయినా ప్రిలిమ్స్ రిజల్ట్స్లో మాత్రం నా నెంబర్ ఉందా లేదా అనేది చెప్తాను. అండ్ నిజంగా ప్రిలిమ్స్ పాస్ కాకపోతే ఇంతగానం కూర్చొని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వను కదా నోట్స్ రాసుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి మోటివేషనల్ వీడియో అవుతుంది అందరికీ అనమాట. అంటే హౌస్ వైఫ్స్కే కానివ్వండి, మెన్కే కానివ్వండి, అందరికీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి అందరికీ ఈ వీడియో అనేటువంటిది మంచి మోటివేషనల్ వీడియో అవుతుంది. ఈ మధ్యలో చాలామంది నా నుండి మోటివేషనల్ వీడియోస్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదండి. సో అవి ల్యాక్ అయిపోయినాయి అనమాట, అవి రావట్లేవు కదా. సో 2-3 లేడీస్ అయితే వాళ్ళ బాధను నిన్న మెయిల్ రూపకంగా చెప్పారు. మా నేమ్ బయటికి మెన్షన్ చేయొద్దు, కాకపోతే మా యొక్క ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఒక వీడియో చేయండి అక్క, మీకున్న కొంచెం టైంలో చేయండి. మీరు చేసేది ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత మీరు సోషల్ సర్వీస్ చేస్తే అది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మీరు చేసే ఈ వీడియోస్ వల్ల చాలామంది హౌస్ వైఫ్స్గా ఇంట్లో కూర్చొని మేమేమి చేయలేము అని అనుకునే వాళ్ళకి మీ వీడియోస్ అనేటువంటి చాలా మోటివేషన్ ఇస్తున్నాయి అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మెయిల్స్ అండి. అవి పర్సనల్ కాబట్టి నేను మీకు చూపించట్లేను, అండ్ అవి క్రాప్ చేసి పెట్టేంత టైం కూడా నాకు లేదు ఇప్పుడు. సో వాట్ ఎవర్ సిస్టర్స్, ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది మీకే కాదు అందరికీ, ఈవెన్ మెన్కి కూడా యూజ్ అవుతుంది. ఎట్లా అనేటువంటిది కూడా నేను చెప్తాను. యాక్చువల్గా ఈ టీజీపీఎస్సీ గ్రూప్స్ వల్ల బాగా నష్టపోయేది ఎవరు అని అంటే హౌస్ వైఫ్సేనండి. మీరు నమ్మినా నమ్మకపోయినా హౌస్ వైఫ్సే చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, షూట్ చేస్తున్నాను అని అంటే దీని వెనకాల కూడా చాలా అంటే చాలా కష్టం ఉంది. అసలు చెప్పాలంటే నా మెడ అయితే ఇంకా పడిపోతుంది అన్నట్టుగా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. ఎట్లా అంటే అసలు చూస్తున్నారు కదండి, మెడ చాలా అంటే చాలా వాసింది. ఎన్ని ఓలిని స్ప్రేస్ అయిపోయాయంటే ఒక గత 1-2 మంత్స్లో 10 స్ప్రేలు అయిపోయినాయండి. మీరు చెప్తే నమ్మరు. శాస్త్రి బాంబులు అయితే మా ఇంట్లో ఒక 20 పైన ఉంటాయి. నెలకు ఖచ్చితంగా ఒక 10 అయితే అయిపోతాయండి నాకు. అంటే ఈ తీరుగా తలనొప్పి రావడం, ఈ తీరుగా మెడ నొప్పి, నడుము నొప్పి, విపరీతమైన బాడీ పెయిన్స్. ఈవెన్ చాలామంది అంటారు మీరు యోగాసనాలు వేయొచ్చు కదా, ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా అంటున్నారు. సీరియస్లీ అంత టైం అయితే లేదండి. అంత టైం లేనప్పుడు వీడియో తీసే టైం ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఇది అడ్రస్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను వీడియో అయితే తీస్తున్నాను. యాక్చువల్గా నేను ఒక వీడియో పెట్టాను కదా, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒకటి ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఒక వీడియో అయితే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా ప్రధాన కారణాలు ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, చెప్పాను కదా 2 సిస్టర్స్ ఇట్లా చెప్పారు అని చెప్పేసి. సో ఏంటిదంటే హౌస్ వైఫ్స్ ఎంత నలిగిపోతున్నారు అనేది నీకు ఈ వీడియోలో అర్థమైపోతుందండి. ఏదో స్టడీ వ్లాగ్స్లో నేనేదో వెనకాల వీడియో అంటే ఏదో నేను చదువుకున్న వీడియో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, వీళ్ళకి ఏముందిలే పని పాట ఏముంటుంది, మంచిగా పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే చాలా చాలా వరకు నలిగిపోయేది అంటే ఈ వర్గం వాళ్ళే, అంటే హౌస్ వైఫ్సే ఎక్కువ నలిగిపోతున్నారు. ఇంకా మీరు అసలు నేను చెప్పింది అబద్ధమా కాదా అనేటువంటిది మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ చూస్తే సరిపోతుందండి. ఎంతమంది హౌస్ వైఫ్స్ ఎంత అంటే అసలు ఈ ఎగ్జామ్స్ వల్ల 2.5 years వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారని చెప్పేసి కింద కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. అందులో నేను ఒకదాన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటిదంటే మనకు అమ్మా నాన్న అంటే అమ్మా నాన్న అన్నీ చూసుకుంటూ ఉంటారు, కేవలం మనం చదువుకోవాలి. అట్లాంటి వాళ్ళకు చాలామందికి ఇంట్రెస్ట్ అనేటువంటిది రాదనమాట. కానీ ఇక్కడ చూడండి, మీ మదర్స్ ఎవరే అంటే ఏమేమి పనులు చేస్తారో అన్ని పనులు మేము చేస్తూ ఇంకా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉన్నప్పుడు ఇంట్లో ఎంత కష్టం ఉంటుందో అసలు చెప్పలేము. సో అంత కష్టపడుకుంటా మళ్ళీ ఇంటికి వెళ్ళి చాకిరీ చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, వాళ్ళకి హోంవర్క్ చేసుకుంటా. ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, బాగా స్ట్రగుల్ అయ్యేది వాళ్ళు కాదు, మనమే. అంటే పేరెంట్సే బాగా స్ట్రగుల్ అవుతారు, ముఖ్యంగా తల్లులు బాగా స్ట్రగుల్ అవుతారు. సో ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చేస్తూ
చదువుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ సహకరించదు, బ్రెయిన్ పనిచేయదు. అండ్ ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది ఏంటిదంటే లేడీస్కి ముఖ్యంగా జెంట్స్తో పోలిస్తే అంటే పట్టుదల అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి, కానీ మెమరీ పవర్ అనేటువంటి తగ్గుతూ ఉంటుందండి. ఎందుకు అని అంటే పిల్లలు వచ్చాక అంటే ఒక తల్లికి పిల్లలు రావడం అనేటువంటిది ఒక మరో జన్మ అంటారు కదా, బిడ్డకు జన్మనీయడం అనేటువంటిది తల్లి మరోసారి చచ్చి బతుకుతుంది అని అంటారు కదా. సో ఈ ప్రక్రియలన్నిటి వల్ల లేడీస్ అనేటువంటి వాళ్ళు మెమరీ పవర్ అనేటువంటి వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. నేను రీసెంట్గానే ఒక రిపోర్ట్ చూశానండి, లేడీస్కి మెమరీ పవర్ అనేటువంటిది 35 అంటే ఆ దగ్గరకు వస్తున్నప్పుడు 30+ వచ్చిన తర్వాత లేడీస్కి కొంచెం మెమరీ పవర్ అయితే తగ్గుతూ ఉంటుంది. బాయ్స్కి అలా కాదనమాట, లేడీస్కి ఇలా జరుగుతుంది. కానీ అట్లని లేడీస్కి పట్టుదల తక్కువ ఉంటుందా అంటే అస్సలు అట్లా చెప్పను. ఇప్పుడు చూడండి, ఇన్ని పనులు చేస్తా ఒక ఆడవాళ్ళు చదువుకోవాలి అని ధైర్యంతో ముందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళ పట్టుదలను చూడండి ఒకసారి. మా పెద్ద పాపకి చిన్న పాపకి ఈ మధ్య వరుసగా జ్వరాలు వస్తున్నాయండి. అయినా కూడా ఇంకా పెద్ద పాప కొంచెం కోలుకోవాలి, ఆ స్టేట్ నుంచి బయటికి రావాలని చెప్పేసి నిన్న స్కూల్కి పంపించాను. చిన్న పాపకు స్కూల్ లేదు. సో తను ఏమడిగిందంటే టమాటా చట్నీ రోట్లో నూరమని అది అడిగిందనమాట. తను రోట్లో నూరిన టమాటా పచ్చడి కావాలమ్మా, నోరు కొంచెం ఎట్లనో ఉన్న తినాలి అని అనిపిస్తుంది అని అన్నదని ఇంకా నేను చేశానమాట. చేయాలంటే మిక్సీలో చేయొచ్చు, కానీ నా బిడ్డ అడిగిందని చెప్పేసి నాకు ఇక్కడ చేయాలి అని అనిపించిందండి. మా పిల్లలు ఏది అడిగినా సరే అస్సలు కాంప్రమైజ్ అవ్వను. సో ఇట్లాంటి పనులు చేసుకుంటూ కూడా కొంచెం టైం టేకింగ్ చెప్పాలంటే, రోట్లు నూరాలంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మధ్యకాలంలో ఇవన్నీ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. పిల్లల్ని అంటే పిల్లల్ని ఆల్మోస్ట్ నేను బాగానే చూసుకుంటాను, కానీ చాలామంది ఏంటిదంటే పిల్లల ముద్దుతనాన్ని మిస్ అయిపోవడము. వాళ్ళ చిన్నప్పటి నుంచి నిజంగా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా చబ్బిగా ఉండేవాళ్ళండి. మీరు ఫొటోస్లో వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. సో ఇవన్నీ నేను వదిలేసాను అనమాట. ఇవన్నీ మళ్ళీ నాకు తిరిగి వస్తాయా, మళ్ళీ నా పిల్లల చిన్నతనం అనేది తిరిగి వస్తుందా? సో ఇవన్నీ పక్కకు పెట్టి మేము చాలా సాక్రిఫైజులు చేసి చదువుతున్నాము, కానీ సిస్టమ్ ఎలా ఉంది? ఇవి ఇప్పుడు మిగతా మ్యారేజ్ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదవాలన్నా, మ్యారేజ్ అయిన అబ్బాయిలు చదవాలన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళాలన్నా, ఎగ్జామ్ కొట్టిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఏముంది, వాళ్ళ వైఫ్ని అమ్మ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు చేసుకోవచ్చు మంచిగా. కానీ ఇక్కడ బాగా స్ట్రగుల్ అయ్యేది ఎవరంటే తల్లులు బాగా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే నాలాంటి కేసులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను ఏ పని చేయాలన్నా ఫస్ట్ నాకు నా పిల్లలు, నేను ఏం చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నా పిల్లల్ని ఎక్కడ వదిలేయాలి, ఎవరి దగ్గర వదిలేయాలి. ఈవెన్ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయాలన్నా కూడా నా పిల్లల్ని ఎవరో ఒకరు చూస్తేనే కానీ నేను ఎగ్జామ్కి వెళ్ళగలను. అంటే ఇది నాదనే కాదండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ఇవన్నీ చెప్పడానికి గల రీజన్ ఏంటిది అని అంటే, ఇంత కష్టపడి చదువుతున్నప్పటికీ అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటి, ఎగ్జామ్స్ చక్కగా కండక్ట్ చేయకపోవడము నిజంగా చాలా అంటే చాలా తలనొప్పి లేస్తుందండి. అసలు నిజంగా ఎంత చదవాలని చెప్పేసి కూర్చున్నా కూడా ఈ అన్ని స్ట్రగుల్స్ వల్ల ఇవన్నీ చేస్తూ అంటే ప్రిపరేషన్కి స్టార్ట్ చేద్దాం చదువుదాం అని చెప్పేసి బుక్ తీసేసరికి మైండ్ సరే ఎంత కష్టపడి కూర్చున్నా చదువుదామా అంటే పిల్లలు ఇద్దరు కొట్టుకునుడు, అది కావాలమ్మా ఇది కావాలమ్మా అంటారు, లేకపోతే ఆకలి అవుతుందమ్మా అంటారు, ఇంకా వాడు కొట్టిండని వీడు కొట్టిండని. అంటే మా ఇద్దరు ఆడపిల్లలే అనుకోండి, మేము పిల్లల్ని అది ఇది అని అనము, వాడు వీడని అంటాము, చిన్నోడు పెద్దోడు అని అంటాము మా ఇద్దరు ఆడపిల్లల్ని. సో ఇవన్నీ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ నిజంగా చదవడం అనంటే ఒకటి కత్తి మీద సాము లాంటిదేనండి. నిజంగా చెప్తున్నాను, మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎట్లయితే ఏంది మనము చదువుదామని చెప్పేసి పూనుకున్నాము. ఇంకొక 1 మంత్, ఈ ఒక్క 1 మంత్ ఇన్ని సంవత్సరాలంటే దగ్గర 2.5 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, ఈ ఒక్క 1 మంత్ మనం కష్టపడదాం. ఇవాళ ఎన్నో తారీఖు, సెప్టెంబర్ 17th. సో ఈ రోజు నుంచి మనకి ఎగ్జామ్ అక్టోబర్ 21st. ఒక్క 1 మంత్, ఎందుకంటే 18th, 19th, 20 3 days అట్లీస్ట్ ఇంగ్లీష్ కొంచెమన్నా చూడాలి కదండి. మనం మరీ ఇంగ్లీష్ చూడకుండా, ఎస్ఏ చూడకుండా డైరెక్ట్ ఫస్ట్ సెకండ్ పేపర్స్ రాయడం అంటే కొంచెం కష్టమే. సో ఈ ఒక్క 1 మంత్, ఈ 17th నుంచి నెక్స్ట్ అక్టోబర్ 17th వరకు ఉన్న సిలబస్ అంతా ఒక 15 days, ఫస్ట్ 15 days కానీ ఫస్ట్ 20 days కానీ కంప్లీట్ చేసేసి, సిలబస్ అంతా కంప్లీట్ చేసేసి మిగతా 10 days రివిజన్ ఇద్దాము. అన్ని పేపర్స్ ఒక్కొక్క పేపర్ 5 పేపర్స్ వేసుకుందాము. 5 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి 2 days చొప్పున చదివిందంతా రివిజన్ చేద్దాం. చాలామంది నిన్న ఇంకొక 2 బ్రదర్స్ మెయిల్ చేశారనమాట, అక్క అసలు మీరు నిజంగా మేము ఫస్ట్ వదిలేసాం. ఇంకొక కొంతమంది అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఎవరో చనిపోయారని చెప్పేసి కమెంట్ చేశారండి. నిన్న ఒక బ్రదర్ కమెంట్ చేశారు, అక్క వీటన్నిటి వల్ల నేను అసలు అన్నీ వదిలేశాను, హాస్టల్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను, ఇవన్నిటిని కోలుకొని బయటికి రావడానికి నాకు 1.5 month అట్లా టైం పట్టింది. ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇంకా నాకు Group 1 అవ్వదని చెప్పేసి Group 2 మీద నేను కూర్చున్నాను అని చెప్పేసి అంటున్నారు. సో నేను ఒకటే చెప్తున్నానండి మీ అందరికీ, Group 1ని వదిలేయకండి. Group 2 మనకు డిసెంబర్లో ఉంది. Group 1ని అస్సలు వదిలేయకండి. ఇంతగానం కష్టపడి ప్రిలిమ్స్ పాస్ అయినాం,
చాలామంది అంటారు అక్క అసలు పోస్ట్ పోన్ అవుతుంది కావచ్చు, ఒకవేళ ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ చేస్తారు కావచ్చు, ప్రిలిమ్సే 3 సార్లు రాసినాం, మెయిన్స్ ఖచ్చితంగా ఇంకోసారి రాపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఏదైతే అది కానివ్వండి అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 1 మంత్, ఆ 1 మంత్ కూడా కాదు, ఇప్పుడు సెప్టెంబర్ 27th కానీ 28th కానీ మనకు తీర్పు వచ్చేస్తుంది కదా. సో తీర్పు ఏదైనా కానివ్వండి, మనము కొంచెం ఇప్పుడు సోషల్ మీడియాకి మొత్తం అవాయిడ్ చేయండి అని చెప్పేసి నేను అంటలేను, కొంచెం పక్కకు పెట్టేసి ఉన్న కొంచెం టైంలో మనకున్న రిసోర్సెస్ అన్నిట్లో ఏమేమైతే మనము అంటే ఒకసారి చదివి ఉన్నది ఏదైనా ఉంటే అది తీసుకొని చదవండి. మళ్ళీ బుక్స్ ఏంటి అక్క, టెస్ట్ పేపర్లు ఏంటి అక్క అని నన్ను అడగొద్దండి. ఇప్పుడు నా సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమై ఉండాలి, నాకున్న ఎంత టైంలో నేను ఎట్లా చదువుతున్నా ఏంది అనేది మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఈవెన్ ఒక్కొక్కసారి ఫోన్ మాట్లాడడానికి కూడా నా దగ్గర టైం లేదండి. కానీ వీడియో చేయడానికి గల రీజన్ ఒక్కటే అనమాట, నా యొక్క ఈ బాధ, హౌస్ వైఫ్స్ ఇంత కష్టపడుతున్నారు, ఈ బాధ అనేటువంటిది అందరికీ తెలియాలి. అయినా ఈ వీడియో వల్ల నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, హౌస్ వైఫ్స్ అందరూ ఎట్లా అంటే చాలామంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే ఆడవాళ్ళకు ఇంకో కొన్ని ఎక్కువ ఉంటాయి వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఇంకా హౌస్ వైఫ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఇంట్లో అన్ని పనులు చేసి బాడీ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయినా కూడా ఇప్పుడు నా సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, 2 చిన్నపిల్లల్ని వేసుకొని వాళ్ళకి హోంవర్క్ రూల్ చేయించుకుంటా, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చూసుకుంటా, ఇంటికి వెళ్ళి చాకిరీ చేసుకుంటా చదువుతున్నా. సో సేమ్ మీరు ఇట్లనే అనుకోండి, ఒక్క 1 మంత్ కష్టపడదాం. కానీ మళ్ళీ ఇంకోటి చెప్తాను, ఈ 1 మంత్ గనక మీరు వదిలేసిండ్రు అనుకోండి, అది మైండ్లో పెట్టుకొని ఇది మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ జరగదా అని వదిలేసారనుకోండి, బాగా స్ట్రగుల్ అయ్యేది మనమే. ఈ 1 మంత్ చదవడం వల్ల ప్లస్ వచ్చేది అంటే పాజిటివ్గా మనకే ఉంటుంది. కానీ 1 మంత్ వదిలేస్తే మాత్రం పూరా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది మెయిన్స్ రాసిన తర్వాత క్యాన్సిల్ చేసినా మనకు అనవసరం. ఒకసారి మనకు ఏమంటారు, సరే ఫ్రీగా టెస్ట్ సిరీసే రాసినాం అని అనుకోండి, అది కూడా మంచి ఎన్విరాన్మెంట్లో మంచిగా రాసినాం అని చెప్పేసి అనుకోండి. లేదు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ మనం చదివున్నాం, ఎప్పుడు పెడితే అప్పుడు రాద్దాం మళ్ళీ ఏమైంది. ఒకవేళ చాలామందికి ఇప్పుడు ఈ 1 మంత్లో చదవలేని వాళ్ళకి ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా అయిపోతుంది. ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా పెట్టిన అనుకోండి మంచిదే, అందులో పాస్ అయినా అంటే మంచిదే, పాస్ కాకపోయినా గ్రూప్ 2 చూద్దాం, గ్రూప్ 3 చూద్దాం. ఇంతేనండి, ఇంతకు మించి మంచి మోటివేషన్ అనేటువంటిది ఎవరు ఇయ్యరు. యాజ్ ఏ మదర్గా నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానో ఈ యొక్క వీడియో ద్వారా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా డే అంతా నేను చేసే పనులను పెట్టుంటే ఇంకా మీరు చాలా షాక్ అవుతారు. అంటే నేననే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందరూ ఇట్లనే ఉంటారండి. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా చదవాలి అని అంటే అది చాలా కష్టం. అండ్ దట్టు గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి అసలు ప్రిలిమ్స్ పాస్ అవ్వడమే ఎక్కువ నన్ను అడిగితే. ఇన్ కేస్ నేను మెయిన్స్ పాస్ కాకపోయినా నేనేం ఫీల్ కానండి అని నేను 2-3 అన్నారు, మీరు మెయిన్స్ పాస్ కానని తెలిసి మరి ఎందుకు చదువుతున్నారు అది ఇదని. నేను అదే చెప్తున్నా, పాస్ కాము అని చెప్పేసి చదవకుండా ఉండడం కాదు, నా వల్ల ఎంత అయితే అంత నేను చదువుతా. అది కొంచెమైనా ఎంతైనా సరే నేను ఎగ్జామ్ వరకు ఉన్న సిలబస్లో ఎట్లా అంటే, ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటుందండి. ఇప్పుడు మనం గనక మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇచ్చారు వాళ్ళు ఎట్లా వస్తుంది అని చెప్పేసి, సో అది గనక చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్లో ఒక సిలబస్ కాపీ తీసుకుంటే ఒక పేపర్లో ఒక చాప్టర్లో ఏమేమి క్వశ్చన్స్ అనేటువంటి పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి కనుక చదివితే. ఎందుకంటే 2.5 years ఇదే సముద్రంలో మనం ఈదుతున్నాం కాబట్టి ఆ టాపిక్ ఏ టాపిక్ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనేటువంటి తెలుస్తుంది. అండ్ దట్టు కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తాయి అనమాట. అంటే కరెంట్గా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఏం చదువుతున్నాము, ఆ టాపిక్ సంబంధించింది మనము సిలబస్లో చదువుతున్నామా లేదా అనేటువంటి ఇట్లా లింక్ చేసుకుంటూ చదివినాం అనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది. మేబీ నేను చెప్పేది కొంచెం కష్టతరంగా ఉండొచ్చు, కాకపోతే చాలామందికి ఇది అర్థమైతే మాత్రం ఇంకా మనం మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ఈజీ అయినట్టే. కరెంట్ టాపిక్స్ని సిలబస్లో పోల్చుకుంటూ చదువుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం అది కొత్త చాప్టర్ చెప్పాలంటే కొత్తది, ఇదంతా సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది. కానీ అందులో చాప్టర్స్ మనకు మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 1 సెక్షన్ 2. సో ఈ 10 చాప్టర్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్లలో చాయిస్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ లేని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ సెక్షన్లో ఏ యూనిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం మనము ఆలోచించి చదివితే ఈజీగానే ఉంటుందండి ఏదైనా. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలామంది మెయిన్స్ ప్రిపరేషన్ వదిలేశారు. మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది అదే, చాలామంది బయట వదిలేశారు ఈ స్ట్రెస్ని తట్టుకోలేక. అసలు ఏంటి సిలబస్ అని చెప్పేసి చాలామంది వదిలేశారు. ఇంకా కొంతమంది నాలాగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ రీసెంట్గా చాలా ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి అన్నమాట ఈ హెల్త్ ఇష్యూస్కి.
సో ఇవన్నీ తట్టుకోలేక ఈ స్ట్రెస్ అనేటువంటి తట్టుకోలేకనే చాలామంది వదిలేశారండి. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము హాఫ్ ఆఫ్ ది కాంపిటీషన్ అనేటువంటి తగ్గిపోయిందనే చెప్పొచ్చు. హాఫే కాదు, ఇంకా చెప్పాలంటే గట్టిగా ఒక 5-6 వేల మంది కంటే ఎక్కువ లేరు కాంపిటీషన్. సో 1:10, 1:15 ఇంతే ఉండొచ్చు నాకు తెలిసి. అడిగితే 1:50 కాదు ఇక్కడ రియల్ కాంపిటీషన్ అనేటువంటిది. వీ హ్యావ్ టు ఫైట్ విత్, అంటే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ తోటి గట్టిగా పోటీ చేసేటట్టు ఉన్నదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ బయట. చాలామంది ఏంటిదంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళే రాశారు, అది అందరికీ తెలుసు. ఇంకా చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. కొంతమంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంకా అన్ని గురుకులా ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు మ్యాక్సిమం. ఎందుకంటే కొంతమంది జాబ్లు వచ్చినాయి, కొంతమంది జాయిన్ అయిపోయారు, కొంతమంది కానిస్టేబుల్ అవి ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి కానిస్టేబుల్ కాదు, మిగతా ఇంకా కొంతమంది పోస్టులు వేరే వచ్చి వదిలిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. సో రియల్ కాంపిటీషన్ ఈజ్ విత్, అంటే నేను చెప్పకూడదు ఇట్లా, కానీ ఒక 10,000 మెంబర్స్కి వేసుకోండి రఫ్గా. సో నేను అదే అనమాట నేను చెప్పాలనుకుంది. అసలు కాంపిటీషన్ అనేటువంటి తగ్గింది. నిజంగా కంటిన్యూస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ అంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి. ఒకవేళ సెప్టెంబర్ 27న కనుక తీర్పు వచ్చిందంటే మేబీ ఎట్లా రావచ్చు అంటే మెయిన్స్కి ఆ 6 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి కదండి, ఆ డిలీట్ చేసిన ఆ క్వశ్చన్స్ అవన్నీ తీసేసి కొత్త లిస్ట్ ఇవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అదే జరిగితే నేను ఎలిమినేట్ అయిపోతాను, అది నాకు తెలుసు, పక్కా తెలుసు. అది ఏమో ఇంకా ఒకవేళ మిరాకిల్ జరిగితే మళ్ళీ అందులో లిస్ట్లో కూడా ఉంటానేమో. ఇన్ కేసు నన్ను గనక నా అంతటా నేను మాత్రం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వను ప్రాసెస్ నుంచి. ఇన్ కేసు టీఎస్పీఎస్సీ వాళ్ళే టీజీపీఎస్సీ వాళ్ళే కనుక నన్ను బయటికి నెట్టేస్తే ఇంకా ఏం చేయలేం, మనం పోయి ఫైట్ చేయలేం కదా. వాళ్ళు పక్కకు పడేసిండ్రు, మన లిస్ట్లో మన నేమ్ తీసేసిండ్రు అన్నట్టు ఇంకా బయటికి రావాల్సిందే. సో వీఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాసెస్. సో నేను అదే అనుకుంటున్నాను. అట్లనే ఆ రోజు వరకు వెయిట్ చేసి నేను చదవకుండా ఉంటే లాస్ అయ్యేది నేనే. ఇంకా తర్వాత నాకు చాలా తక్కువ డేస్ ఉంటుంది టైము. సో నేనైతే ఈ టైం గ్యాప్లో నేను టైం అనేది వేస్ట్ చేయకుండా ఉన్న సిలబస్లో ఎంతైతే అంత, ఇప్పుడు సెక్షన్ 1 సెక్షన్ 2 2 సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తానంటే నేను చేయలేను కావచ్చు, కానీ చేసేంత వరకైనా, అంటే ఇప్పుడు కొన్ని సెక్షన్స్ అయినా కొన్ని చాప్టర్స్ అయినా కరెక్ట్ చదువుతాను అన్ని. అంటే ఎట్లా అంటే ఒక సెక్షన్లో ఒక చాప్టర్లో మరీ టోటల్ చదవకపోయినా హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేసి మిగతా సెక్షన్కి వెళ్ళిపోవడం. సో ఇట్లా చదువుతాను. అసలైతే ఇది ఎవరు చెప్పరు, మ్యాక్సిమం ఇది అందరికీ తెలుసు, కానీ బయటికి ఎవరు చెప్పరు. సో నేను చెప్తున్నాను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ప్లస్ అవ్వాలని చెప్పేసి. సో ఈ యొక్క వీడియో మీ అందరినీ మోటివేట్ చేసిందని అనుకుంటున్నాను. సో దయచేసి హెల్త్ని కాపాడుకోండి, నాలాగా నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ని. ఇప్పుడు చూస్తున్నారు కదా నా సిచ్యువేషన్, అసలు చెప్పాలంటే మెడపట్టి లేనిది అసలు కూర్చోలేను, మరి వీడియోలో మెడపట్టి కూడా పెట్టుకొని చదవలేను కాబట్టి నార్మల్గానే చదువుతున్నాను. సో మెడపట్టి నడుము పట్టి ఇన్ని పట్టీలు వేసుకొని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని ఎగ్జామ్ చదువుతున్నా అంటే, సో ఇంత కష్టపడుకుంటా నేను చదువుతున్నాను అని అంటే మీకున్న సర్కమ్స్టాన్సెస్లో మీకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, మీరెంత కష్టపడుతున్నారు, ఇది ఒక్కటి ఊహించుకోండి అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పలేను, కాకపోతే వస్తే మాత్రం మంచి మోటివేషనల్ వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్.